ఒక ముఖ్యమైన విషయం మీ అందరితో కూడా మాట్లాడటం కోసం నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఒక చిన్న స్టోరీతో మొదలు పెడతా. ఒక ఇంట్లో అర్ధరాత్రి ఇంటి కిటికీ పగిలింది. ఉదయాన్నే లేచిన తర్వాత కావాలని ఆ ఇంట్లో వాళ్ళ పక్కింటి వాళ్ళ మీద పోలీస్ కేసు పెడతారు. తర్వాత పోలీసు వారి విచారణలో తెలిసింది ఏంటంటే ఇంట్లోనే ఇంటి దొంగ ఉంది. కాకపోతే ఇంటి ఓనర్ కూడా కావాలని చెప్పి పక్కింటి వాళ్ళ మీద ఉన్న దొబ్బుదేలతో ఈ కేసు పెట్టించాడు. అట్లా ఉంది ఈ రాష్ట్రంలో పరిస్థితి. ఎందుకంటే ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఏదైతే అతని గత అవినీతి బయటపడతా ఉందో, అతని పార్టీయే అబద్ధాల పునాది పుట్టినటువంటి పార్టీ. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు, నేను చాలా అమాయకుడిని, చాలా మంచివాడిని, మా తాత దైవత్వ సంబూధుడు అని చెప్పిన తర్వాత వాళ్ళ ప్రాంతంలోనే మీటింగులు పెట్టి 200-300 కుటుంబాలు ఫోటోలు పెట్టుకుని బయటకు వచ్చి ఇలా మాకు అన్యాయంగా మా ఇంట్లో కుటుంబాలు చంపేశారని రోడ్డు మీద మీటింగ్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాగే అవినీతిలో వాళ్ళ పిఏ అయితే కేఎన్ఆర్ ఉన్నాడో అతనిలో వేల కోట్ల రూపాయల ఆస్తులు అతను బినామీ, అంటే అతనికే బినామీ ఉంటే మీకెన్ని బినామీలు ఉన్నాయని చర్చించుకునే తరుణంలో ఏదో ఒకటి అలజడి సృష్టించాలి అని ఒక కుట్ర. వాళ్ళ పార్టీ గొడ్డల పార్టీ. మనం గతంలో చూసాము. బాబాయిని చంపేసి మెడకాయలు తీయటం వాళ్ళకి మామూలుగా, అంటే వాళ్ళకి అలవాటు ఎప్పటి నుంచి కూడా. ఇది మనిషి అయినా అవ్వచ్చు, విగ్రహం దాన్ని అవ్వచ్చు, తీయటం వాళ్ళకి అలవాటే. బాబాయిని చంపి దాన్ని కూడా మా మీద అయిపోయారు. వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అన్ని హత్యలు కూడా అవి మేము చేయలేదని శుద్ధపూసలని మొన్న మీటింగ్లో చెప్పుకున్నాడు. అంటే నేను చెప్తా ఉన్నాను, వాళ్ళకి ఒకటే కావాలా, ఇది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఎప్పుడు అలజడి సృష్టించాలి, యువతకి ఉపాధి కలగకూడదు, నో జాబ్స్, నో ఇండస్ట్రీస్, వచ్చే వాళ్ళని కూడా తరిమి కొట్టేయాలని తప్ప రాబోయే తరాలు బాగుండాలని ఎప్పుడు ఆలోచన ఉండకూడదని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం, వాళ్ళ పేరు వాళ్ళు సాధకం చేసుకుంటా ఉన్నారు. మొన్న మనం చూసే నంద్యాల జరిగిన సంఘటన, రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని వాళ్ళ అనుచరులతోనే విధ్వంసం చేసి తలకాయని తీసేసి దాన్ని ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారని చిత్రీకరించిపోయి దొరికిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ సొంత మనిషి, వాళ్ళ మాజీ ఎమ్మెల్యే యొక్క సొంత మనిషి జంబులయ్య. మనం చూస్తూ ఉన్నాం ఎలా తీశాడో మీరు చూడండి ఒకసారి వీడియో. తనలో కూడా ప్రతి దాంట్లో కూడా పాలు పంచుకున్నాడు. అలా శ్రీమతి కూడా అక్కడ మెప్మాలో సిఆర్పిగా పనిచేస్తూ ఉన్నారు. అది కూడా ఇచ్చింది ఎవరు అంటే గత ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి. ఆవిడ 2019 నుంచి మెప్మాలో పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి వారు రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఇలాంటి వారు అసలు ఒక పార్టీకి అధినాయకుడుగానో అసలు ఉంటే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడన్నా వేరే గతంలో కూడా వీళ్ళ తండ్రికి వాళ్ళకు కూడా చరిత్ర ఉంది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటే వేరే ముఖ్యమంత్రి ఉండకూడదు, అధిగమించాలని చెప్పే లక్ష్యంతో ఆ రోజుల్లో మతకల్లో సృష్టించిన చరిత్ర వాళ్ళ డిఎన్ఏలో ఉంది. తాత, తండ్రి, ఈయన అందరికీ ఉంది. అందుకని ఈ రోజున ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. మొత్తం ప్రపంచం అంతా ఇటువైపు చూస్తూ ఉంది. దాంట్లో అలజడి చేయాలని చెప్పేసి జరగని డిఎస్సిలో గొడవని చూపించి కావాలని రోడ్డెక్కి, అలాగే డైవర్షన్ పాలిటిక్స్. జంబులయ్య అసలు మీ క్లియర్ కట్ కనపడుతుంది అక్కడ మనకి. జంబులయ్య అనే మనిషి ఇలా చేశాడు. దాని తర్వాత ఏం చేశారు వీళ్ళు, వాళ్ళ మనుషులనే జెండాలు ఇచ్చి పంపించి నిరసనలు, అల్లరి సృష్టించమని మా నాన్నగారి విగ్రహాన్ని విధ్వంసం చేశారు. ఎందుకంటే వీళ్ళకి ఒక సీక్వెన్స్ ఉంటుంది ఈ పార్టీ నాయకుడికి. శవము, సింపతి, స్టాచ్యూ. తండ్రి గారు శవం పెట్టాడు, దాని ద్వారా సింపతి పొందుదామో ముఖ్యమంత్రి అవుదామని చూశాడు, అది కుదరలేదు. దాంతో వెంటనే ఊరా విగ్రహాలు పెట్టాడు. ఆ విగ్రహాలు ఈరోజు విధ్వంసం చేసి మా మీద బోధజల్దాన్ని చూస్తూ ఉన్నారు. అంటే అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? గతంలో మనం చూశానంటే నేను చెప్పిన విధ్వంసాలు అంటే విగ్రహాలు మళ్ళీ పెట్టుకోవచ్చు, మనం ఎన్నుకోవడానికి పెట్టుకోవచ్చు, కానీ పగిలిన హృదయాలు ఎలా ఉంటాయి అది ఆలోచించాలా. కావాలని చెప్పేసి ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో మీరు చేస్తూ ఉంటే ఎట్టి పరిస్థితిలో మేము ఒప్పుకునేది. ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇలాంటి అనవసర వదంతులు ఎట్టి బస్సు చెబితే మాత్రం ఎట్టి బస్సు మేము ఊరుకునేది లేదు అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా మేము చెప్పాం, వివేకాన్ని హత్య చేశారు, తర్వాత మీరు ఆ శవంతో ఎంత రాజకీయం చేశారండి. నెక్స్ట్ డే మార్నింగే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి మా అధినాయకుడు చేతిలో గొడ్డలు పెట్టినటువంటి పరిస్థితి. మరి అలాగే
2014-19 150 కుట్రలు పన్నారు. ఈ రాష్ట్రాన్ని వెనక్కి 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. అనేక కంపెనీలకు మనం భూములు ఇస్తే వాటి మీద కోర్టు కేసులు పెట్టారు. డిఎస్సి నిర్వహిద్దామని మేము వెళ్తే మొన్న కూడా నిర్వహించకూడదనే విధంగా ఎన్నో కోర్టు కేసులు అన్నీ అధిగమించి ఈరోజు మా నాయకుడు డిఎస్సిలో అంటే టాప్ మోస్ట్గా సూపర్ క్లారిటీగా చేసి పెడితే దానికి కూడా మీరు కుట్ర పనేసి మీరు ఇవాళ రోడ్డు ఎక్కుతూ ఉన్నారంటే అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారని అడుగుతాను. మీకు సింగయ్య అని మీ యొక్క కార్యకర్త మీ కారు కింద పడి చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పుచ్చకాయలాగా అతను మేము చెల్లిపోయారు మీరు తొక్కేసి. వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ సమయం మీకు లేదు. కానీ ఇట్లాంటి విగ్రహాలను మాత్రం ధ్వంసం చేసి వాటిని మా మీద చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో కూడా మీకు అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టి దాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి మీరు అంటించదని చూశారు. అంటే మీ క్రూరత్వానికి మీ యొక్క మానసిక పైశాచికత్వానికి ఎన్నిటికి కూడా అది నిదర్శనం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే జంబులో ఎవరైతే ఉన్నారో అతనే వచ్చి నేను ఎందుకు చేశాను, ఎలా చేశాను, ఏ పార్టీలో ఉన్నాను కూడా అతను సొంత వీడియో కూడా ఉంది. కానీ ఈ సాక్షిలో రాదు. ఎందుకంటే ఇది వాళ్ళకే హానికరమైంది. అదే మామూలుగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎవరైనా ధ్వంసం చేస్తుంటే సాక్షిలో ఫ్రంట్ పేజ్ పెట్టి ఇంకా ఈ రాష్ట్రంలో అందరినీ కూడా రెచ్చగొట్టే ధోరణితో మీరు మాట్లాడేవాళ్ళు. ఎప్పుడైతే దొరికిపోయారో దొరికిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ దాన్ని సబ్సైడ్ చేయడం కోసం మీరు వేరే అన్ని తీసుకొచ్చి ఈరోజు రోడ్డు మీద మీ కార్యకర్తలు రోడ్డు మీద డిఎస్సి అని అదాన్ని పంపిస్తూ ఉన్నారు. ఇదేమన్నా కరెక్టా? ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, మీరు చూడండి. నా పేరు బాలమ్మ, ఆయన పేరు వచ్చేసి జమలయ్య సార్. నేను సిఆర్పిగా 2019లో ఎక్కాను సార్. నాకు ఉద్యోగం ఇప్పించింది నా వైసీపీ పునర్సేసే గారే ఇప్పించారు సార్. నాకు మా పెళ్లి కాకముందు నుంచి కూడా ఆయన ఈ ప్రభుత్వానికి మా మామ అందరం ఫేవర్ సార్ పునర్సేసే గారికి. వైసీపీకి కూడా మేము ఎటువంటి విరోధులు మేమైతే కాదు సార్. మేము అది గొడ్డలి పార్టీ అనేది స్థాపించినప్పటి నుంచి ఇదే కుట్ర, ఇదే 2014 నుంచి కూడా 2014లో ఓటమి అయిన తర్వాత ఇలాంటి కుట్రలు ఎన్నో పన్నారు. 2019 రావడం కోసం ఎన్నో అబద్ధాలు చెప్పారు. 2019 వచ్చిన తర్వాత అంటే మీరు చూసి అన్ని విషయాల్లో అమరావతి విషయం అవ్వచ్చు, మీకు యువత గురించి అవ్వచ్చు, దేని విషయం 2014-19 ఒక్క వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారండి? ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చారండి? ఒక్క కానిస్టేబుల్కి ఉద్యోగం ఇచ్చారండి? గౌరవ లోకేష్ గారు ఎడ్యుకేషన్ ఛాలెంజింగ్గా తీసుకుని తప్పకుండా యువతకు ఉపాధి కల్పిస్తాను, అది ప్రైవేట్ రంగం అవుతుంది, అలాగే డిఎస్సి ద్వారా ప్రజలకు ఇప్పిస్తా, అలాగే జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తా అని చెప్పారు. దాన్ని మొట్టమొదటి రోజు గౌరవ ముఖ్యమంత్రిగా సంతకం పెట్టించి 16,347 పోస్టులు ఇవ్వడం జరిగింది. అదొక పారదర్శకంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా టీసీఎస్ చేసే విధంగా, అలాగే ఏదో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంతో ఒక అద్భుతమైన కార్యక్రమం అది కూడా. అంటే ఈ దేశంలో ఎన్నో అంటే గేట్ అవ్వచ్చు, క్యాట్ అవ్వచ్చు, ఏపీపీఎస్సీ అవ్వచ్చు, ఎన్టీఏ అవ్వచ్చు, ఐబీపీఎస్ అవ్వచ్చు, ఇట్లా ఎన్నో ఎగ్జామ్స్ ఎలా అయితే ప్రక్రియ జరుగుతుందో అలాంటి ప్రక్రియలో చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక కంప్యూటర్ ఆటోమేటిక్గా ఒక స్టూడెంట్కి వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇంకొక స్టూడెంట్కి రాకుండా ఒక డేటా డిలీట్ అంటే అన్నీ చేశారని చెప్పి అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఇలాంటి ఏమి తావు రాకుండా ఒక అద్భుతమైన ప్రక్రియతో, ట్రాన్స్పరెంట్ ప్రక్రియతో టెక్నాలజీని వాడి చేస్తే దాన్ని కూడా బురజల్ని ఈరోజు మీరు రోడ్డు ఎక్కుతాను అంటే ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్. తప్పకుండా ఏదైతే మీరు అవినీతి చేశారో 2019-20 అన్నింటిపైన కూడా చర్యలు ఉంటాయి. మీరు ఎన్ని డైవర్షన్ చేసినా మీరు, మీ బినామీలు, మీ పిఏలు, బినామీలు అందరి పేర్లు కూడా తప్పకుండా బయటకు వస్తే అలాగే నేను హెచ్చరిస్తూ ఉన్నా కూడా మీరు. ఎందుకంటే ఇట్లాంటి విధ్వంసాలు చేసి ఒక పక్క డిఎస్సిది తప్పుదో పట్టించి మీరు దొరికిపోతారనేది, ఇట్లాంటి తలకాయలు తీసేసి మళ్ళా దొరికిపోతారు అని చెప్పేసి మళ్ళీ పక్కదావ పట్టించాక ఈరోజు మీరు రోడ్డు ఎక్కితే అంటే ఎవరు ఊరుకోరు. మీకు అలవాటు ఉంది మనుషుల తలకాయలు తీయటం, విగ్రహాల తలకాయలు తీయటం. కానీ ఇది ఎదుటి వాళ్ళ మీద వేసి కుట్ర వేసి మీరు కావాలని మీరు ఇట్లా అశాంతిగా ఈ రాష్ట్రాన్ని ఎన్నో అంటే గతంలో మీ తండ్రి గారు చేసినట్టు హైదరాబాద్లో చేసినట్టుగా ఇక్కడ చేయాలనుకుంటే ఈ తెలుగుదేశం పార్టీ కానీ పోలీసు వారు కానీ ఎవరు కూడా ఒప్పుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను చెప్పాక డైవర్షన్ పాలిటిక్స్, ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళకి చరిత్ర ఉంది, చెప్పా. వాళ్ళ డిఎన్ఏలో ఉంది, తాత దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి ఇప్పుడు దాకా అంత డిఎన్ఏ ఉంది. ఇప్పుడు చూడండి ఈరోజు కూడా వాళ్ళు ఈ ఓబులే అని మాకు అంటకడదాం అనుకున్నారు. ఇప్పుడు ఓబులే చెప్పిన మాట మీరు చూడండి ఫస్ట్, దాని తర్వాత అది చెప్తాను నేను మీకు. సార్ నా పేరు చాకలి జమ్మలయ్య, మా నాన్న పేరు చాకలి నాగయ్య.
2003లో పెళ్ళయింది. మా నాన్న 2021లో చనిపోయాడు. మా భార్యకు వచ్చేసి పున్నా శేషయ్య గారు ఆమెకు సిఆర్పిగా జాబ్ ఇప్పించారు. నాది కూడా అడగమని కొద్దిగా అడిగాను, పెండింగ్లో పెట్టాడు కొద్దిగా, దేనికోసం తెలియదు నాకు. నేను ఇప్పుడు వైసీపీలోనే కొనసాగుతున్నాను సార్. వాళ్ళు ఏదో నేను మా నాయన ఇప్పించి దొరికిపోయారు అంటే ఇది మళ్ళీ వాళ్ళ నాయకులు రెచ్చగొట్టి మొత్తం కూడా ఒక అవాంఛ సంఘటన జరిగినట్టుగా ఒక క్రియేట్ చేసి అంత శాంతి భద్రతతో విఘాతం చేసే విధంగా ఒక కుట్ర పన్నారు. దొరికిపోయారు కాబట్టి వాళ్ళు వెంటనే అడిగేసి డిఎస్సి మీద చూపిస్తూ ఉన్నారు. అంటే కుతంత్రం కుట్ర. ఎందుకంటే ఒక మల్టీ లెవెల్ అద్భుతమైనటువంటి కార్యక్రమం సెషన్లో జరుగుతుంది అన్నమాట. ఈ ఎగ్జామ్ కూడా డిఎస్సి ఏదైతే ఉందో ఎక్కడ కూడా ఒక పేపర్ ఇంకోటికి వచ్చేది కానీ లీక్ అయ్యే ప్రశ్నే లేదు. ఒక పరీక్షలు అయిన తర్వాత కూడా ఒక కీ ఇచ్చే విడుదల చేసే విధానం ఉంటుంది, అభ్యర్థులు ఎంపిక చేసే విధానం ఉంటుంది, దాంట్లో అభ్యంతరాలు ఉంటాయి. అన్నీ ఒక టైం బౌండెడ్ ప్రోగ్రాంలో అద్భుతంగా రూపకల్పన చేసి వాళ్ళందరికీ ఇచ్చి కూడా సంవత్సరం అయింది. అంటే ఇప్పుడు ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో అంటే ట్రైనింగ్ అయిపోయిందో చేసి వాళ్ళందరి ఆశల్ని విఘాతం కలిగించే విధంగా వీళ్ళ కుట్రలు అంటే ఒక అనిశ్చితి వాతావరణం తీసుకురావాలని ఈరోజు 24 లక్షల ఉద్యోగాలకి పగడ్బందీగా ప్రణాళికతో కింద క్షేత్రస్థాయిలో అమలవుతూ ఉంది. ప్రైవేట్ రంగం అవ్వచ్చు, ఇంకో రంగం అవ్వచ్చు, ప్రభుత్వ రంగంలో ఎన్ని వస్తూ ఉన్నా దానికంటే మంచిగా రాణిస్తూ ఉన్నారు యువత. ఇవాళ ఈరోజు జెన్జీ అవ్వచ్చు, ఆల్ఫా జెన్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ప్రణాళికాబద్ధంగా 30 సంవత్సరాలు ఈ రోజు నుంచి ముందుకు కూడా ఎంతమంది పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ ఉపాధి ఎలా కల్పించాలని తపంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తపన పడుతూ ఉంటే ప్రతి దానికి కుట్ర పని, కుతంత్రాలు పని, ఎక్కడెక్కడ ఒక అవాంఛ సంఘటనలు తీసుకొచ్చి లేకపోతే మాయ చేసి డిస్టర్బ్ చేయాలని చూస్తూ ఉన్నారు, రెచ్చగొట్టాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ ఉద్యమాల్లో ఎక్కడ కూడా యువత లేరే. యువతకు నమ్మకం ఉంది మా పార్టీ మీద. మీరు చూడండి, ఈరోజు ఏదో పిలిపించారు కలెక్టరేట్ ముట్టడని, ఎక్కడ కూడా యువత లేరే. వాళ్ళకి నమ్మకం ఈ తెలుగుదేశం పార్టీ మీదనే ఉంది. కాబట్టి దానిలో ఏదైనా చిచ్చు పెడదాము ఎందుకు చెప్పా. ఇంత కూడా అబద్ధాల పునాదులు పుట్టిన పార్టీ అన్న అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఇట్లా రెచ్చగొట్టే ధోరణి వాళ్ళకి అలవాటు. గొడ్డలి పార్టీ నినాదం సిద్ధాంతమే అది కాబట్టి వాళ్ళు అలాంటి పనులు చేస్తారు. ఈరోజు కూడా కలెక్టర్ ఆఫీస్ బయట అంతా వాళ్ళ నాయకులు వాళ్ళ గుండాలు పెట్టుకుని వాళ్ళు తిరుగుతున్నారు తప్ప యువతకి ఫీల్ అయ్యి ఉంటే తప్పు జరిగిందని అనిపించుంటే వాళ్ళకి ఇలా ఉండేది కాదు. ఈరోజు యువత బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు. రాష్ట్రంలో గూగుల్ వస్తూ ఉంది, ఒక పక్కన ఏరో సిటీ వస్తూ ఉంది, డ్రోన్ సిటీ వస్తూ ఉంది, ఆమ్కా చేశాము, రాయల్ ఎన్ఫీల్డ్ వస్తూ ఉంది, క్యారియర్ వస్తూ ఉంది, టీసీఎస్ వచ్చింది. మీకు అసలు మీరు పేరు చెప్పుకుంటే ఏదైతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిట్లో టాప్ బ్రాండ్స్ అన్నీ కూడా అదాని డేటా సెంటర్ అవ్వచ్చు, రిలయన్స్ అవ్వచ్చు, ఇట్లా పేర్లు చెప్పుకుంటే పోతే ఎన్నో అన్నీ వస్తాయి. తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ చిత్రం మారబోతూ ఉంది. టూరిజంలో అగ్రస్థానంలోకి వెళ్తూ ఉంది. మనం ఇస్తున్నటువంటి పాలసీ ఏదైతే ఇచ్చామో దాని ద్వారా ఎంతోమంది పెట్టుబడులు వస్తున్నాయి. భవిష్యత్తులో కూడా సముద్ర తీరం మొత్తం కూడా అలా దాంతోపాటు మనకి ఏదైతే టోపోగ్రఫీ, జియోగ్రఫీ బాగున్నాయి, అన్నీ కూడా టూరిజం ప్రాంతాలుగా పెరుగుతా ఉన్నాయని చెప్పేసి మొన్న కూడా మనకి కేరళలో అవార్డు వచ్చింది. అంటే అన్నిట్లో కూడా అగ్రస్థానానికి వెళ్తున్నప్పుడు ఒక అనిశ్చితి క్రియేట్ చేయాలి, భయభ్రాంతులు క్రియేట్ చేయాలి. ప్లస్ వాళ్ళ మీద ఎవరైతే దొరికిపోతూ ఉన్నారో వాళ్ళు అన్ని రకాల లిక్కర్ స్కామ్ అవ్వచ్చు, ల్యాండ్ స్కామ్ అవ్వచ్చు, మీరు ఏదైనా చెప్పండి, అన్ని స్కాముల్లో వాళ్ళు దొరికిపోతూ ఉన్నారు. కాబట్టి దాన్ని పక్కదో పట్టించాలి అని చెప్పేసి విధంగా ఈ కుట్రలు కూడా చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా కదా, వాళ్ళ తాతలు చేసినటువంటి, వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి హత్యాకాండ గురించి చెప్పుకుంటూ ఈరోజు మొన్న ఏదైతే అతను ప్రెస్ మీట్ పెట్టుకున్నాడో అతనే అందరిలో కూడా మళ్ళీ భయభ్రాంతి గుర్తేసి అందరూ బయటకు వచ్చి చెప్తున్నారు. ఎక్కడ అది బయటకు వచ్చేస్తుందో అని చెప్పేసి భయంతో మళ్ళీ ఈ కుట్ర పన్నాడు. లేకపోతే నంద్యాలలో వెళ్ళి వాళ్ళ తండ్రి నాయకుడు అతనే తలకాయ తీపించుకుని అతనే మళ్ళీ ధర్నాలు చేపించామంటే ఇట్లాంటి పర్వర్టెడ్ మనిషిని మనం ఈ ప్రపంచంలో ఎక్కడ చూడము. అందుకని అతను గొడ్డలి పార్టీ యొక్క అధినాయకుడు అయ్యాడు, ఆ గొడ్డలి పార్టీ యొక్క అధినేత అయ్యాడు. అతనికి నిజంగా మేము మాత్రం చెప్తాను, తెలుగు ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అతనికి క్షమించరు. ఆ 11 కూడా ఎందుకు ఇచ్చామని బాధపడే రోజులో ఈరోజు వాళ్ళు బాధపడతా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అప్పుడు కూడా ఏదైతే మన గ్రామ సచివాలయం జరిగింది దాంట్లో టాపర్ వచ్చినటువంటి అమ్మాయి అలా చేసేది. అప్లై చేస్తారండి. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కామన్ మ్యాన్గా ఆలోచిద్దాం. ఇట్స్ అన్ ఓపెన్ డొమైన్, అందరూ అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత ఒక సిస్టమ్ ఉంది. దీంట్లో అప్లై ఉద్యోగం చేసేవాళ్ళు ఎన్ఓసి తీసుకోకపోతే ఉద్యోగం రాదు. సింపుల్ లాజిక్. సిస్టమ్. అప్లై చేసిన వాళ్ళందరినీ కూడా మనం స్క్రూటినీ చేయం. వచ్చిన తర్వాత
మనం చూసుకుంటాం. కానీ వాళ్ళు మాత్రం అట్లా చేయలేదే. వాళ్ళు అమ్ముకున్నట్టు ఉండే గొడవలు అప్పుడు మనం చూసాము. వాళ్ళు ఇంకా పని చేస్తున్న పరిస్థితి మనం చూసాం. సరే, ఎవరు పొట్టగొట్టాలన్నా ఎవరు చేయాలని మేము అలా తప్పు ఆలోచన మేము చెయ్యం. కానీ ప్రక్రియ అనేది మా దగ్గర సిస్టమ్ క్రిస్టల్ క్లియర్గా ఎక్కడ కూడా తప్పు జరగనటువంటి ప్రక్రియ, ప్రపంచం ఏదైతే పాటిస్తూ ఉందో టెక్నాలజీ, అలాంటి టెక్నాలజీ జంబ్లింగ్ చేసుకుంటూ ఏది కూడా లీక్ అవ్వకుండా ఉండే విధంగా ఇది రూపకల్పన చేసి ఇది సక్సెస్ఫుల్గా దేశంలో విదేశాల్లో ప్రూవ్ అయిన ఏదో మెథడాలజీ ఉందో దాని ప్రకారంగా చేసాను తప్ప ఎక్కడ కూడా మిస్టేక్ జరగలేక. సంవత్సరం తర్వాత వాళ్ళ కుట్రలు కుతంత్రాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఈ పక్కదోవ పెట్టే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకుని వాళ్ళు బయటకు ఎక్కే తప్ప ఏది కూడా లేదు. ఉద్యోగస్తులు చేసేవాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఉద్యోగం లేని వారు కూడా భవిష్యత్తు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ చరిత్రలో వాళ్ళు కానీ వాళ్ళ ప్రిడిసెసర్స్, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ప్రిడిసెసర్స్ కానీ వాళ్ళ ముందు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎప్పుడు కూడా డిఎస్సీ పెట్టిన దాఖలాలు లేవు.